నేనే అక్కడికి వెళ్ళి చూస్తాను. ఖాన్ గారు, మీ ఊరికే ఇబ్బంది అవుతుందేమో. ఈ విషయం బాధ గురించి కాదు, దీనికి పరిష్కారం వెతకాలి నేను. సరేనండి, రండి, పదండి. శైలి, ఖాన్ గారు వచ్చారు. రండి ఖాన్ గారు. శైలి, ఖాన్ గారు ఈ ఇంటి యజమాని. ఇంకా ప్రత్యేకంగా నిన్ను కలవటానికి వచ్చారు. అస్సలం వాలేకుం అమ్మా. సలాం చెప్పు ఆయనకి. చూడండి, నాకిప్పుడు ఎవరితోని కలవాలని లేదు. ఎప్పటి నుంచి ఇంటికి వచ్చామో ఏదో బాధ, ఒకలాంటి భయం వెంటాడుతుంది. ఇంకా ఇంకా నాకు ఇంట్లో ఉండాలని మాత్రం లేదు. శైలి చూడు. కానీ అది ఎలాగంటే ఒక అమ్మాయిలాగా కనిపించింది. అది నాకు మళ్ళీ కనిపించింది. అప్పుడు ఈయన వెళ్ళి చూశారు, కానీ ఆ షాడో అక్కడ లేదు. కేవలం ఇంతే చూసావా, లేక ఇంకేమన్నా చూసావా? చెప్పాలంటే ఇదంతా చూసి నేను భయపడలేదు. అంటే ఈయన చెప్పినట్లు అది నా భ్రమ అయి ఉండొచ్చు, కానీ నేను స్వయంగా అర్థం చేసుకుంటున్నాను అది నా భ్రమే అయి ఉండొచ్చని. కానీ ఇవాళ రాత్రి నేను చూశాను, అది మాత్రం భ్రమ కాదు, అది నిజం. నా కళ్ళ దగ్గర కనిపిస్తున్న నిజం. అది చూసి నేను చాలా భయపడిపోయాను. ఇంకా ఆ భయం ఇప్పటి వరకు నాతో పాటే ఉంది. లేదమ్మా, భయపడకు. ముందు చెప్పు, ఇంకా అక్కడేం చూశారు? ఈ ఇంట్లో జరుగుతున్నవన్నీ కూడా ఆ వేడిని తట్టుకోలేక ఆయన నేను డాబాపైకెళ్ళి పడుకున్నాం. ఆయన పడుకున్నారు, కానీ భయం వల్ల నాకు నిద్ర పట్టలేదు. అప్పుడు నేను చూశాను, దూరంగా ఆకాశంలో ఇద్దరు ఎవరో చేతుల్లో చేతులు పట్టుకుని ఇటే వస్తున్నారు. నేనెంతో భయపడ్డాను. ఇంకా వాళ్ళిద్దరూ నా వైపే రావడం మొదలుపెట్టారు. అప్పుడు నేను చాలా భయపడ్డాను. వాళ్ళిద్దరూ అబ్బాయి అమ్మాయి. మరింకేమైంది? వాళ్ళిద్దరూ చేతుల్లో చేయి వేసుకుని నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నాకు సరిగ్గా కనిపించింది, ఆ అబ్బాయి ఒక 24-25 ఏళ్ళు ఉండొచ్చు. ఆ అబ్బాయి తెల్లగా ఉన్నాడు. ఇంకా అబ్బాయి ముఖానికి ఎడంవైపు ఒక పుట్టుమచ్చుంది. ఆ అబ్బాయి జరీ ఉన్న షేర్వాణి కూడా వేసుకున్నాడు. ఇంకా ఆ అమ్మాయికి 21-22 వయసుండొచ్చు. తెల్లగాను అందంగా ఉంది. ఆ అమ్మాయి పెళ్లి బట్టలు వేసుకుని మరీ వచ్చింది. ఇంకా అమ్మాయి మెడలో చిన్న చిన్న నగలతో పాటు ఒక పెద్ద నగ కూడా ఉన్నది. ఇంకా ఆమె ముక్కులో మాత్రం ముక్కు పొడుకుంది. చెవుల్లో బంగారం జుంకాలున్నాయి. ఇంకా తలలో పాపిడి బింది. ఇంకా గోరింటాకు పెట్టిన చేతుల్లో పాటు డైమండ్ రింగులు కూడా ఉన్నాయి. ఇద్దరూ నాకు వంగి సలాం చేశారు. ఇంక కిందకి మెట్ల నుంచి వెళ్ళిపోయారు. నేను భయపడ్డాను. నా పిల్లలు కింద పడుకుని ఉన్నారు. వాళ్ళకేమీ అవ్వకూడదని నేను అంటూనే ఉన్నాను. పరిగెట్టి చూస్తే 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 ఆ అబ్బాయి కిచెన్లో మాయమైపోయాడు. ఇంకా అమ్మాయి పిల్లల రూమ్లో ఉన్నది. చేతిలో మెహందీ, చెవులకు దిద్దులు, పెళ్లి డ్రెస్. యా అల్లా!
ఖాన్ గారు, ఏమైంది ఖాన్ గారు? ఏం లేదు, ఏం లేదు సుందర్ గారు, ఏం లేదు. ఆ ఇద్దరు వీళ్ళేనా? హా, వీళ్ళిద్దరూ వీళ్ళే. సుందర్, సుందర్ తొందరగా రా, చూడు. వీళ్ళిద్దరూ వాళ్ళే నాకు కనపడుతున్న వాళ్ళు. వాళ్ళు అవే బట్టలు వేసుకుని ఉన్నారు కూడాను. ఖాన్ గారు, వీళ్ళిద్దరి కోసమే నేను ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నా. ఖాన్ గారు, మాకు అర్థం కాలేదు. తను నా మనవడు పర్వేజ్, ఇంకా అతని భార్య అజరా. కానీ ఖాన్ గారు, ఇది ఈ విధంగా లక్ష్మి గారికి కనిపించడం, ఖాన్ గారు వీళ్ళు ఎక్కడుంటారు? ఆ విషయం నాకు తెలియదు. ఈ విషయం 35 ఏళ్ల నాటిది. అప్పుడు నా కొడుకు యావర్ ఖాన్ ఇంకా కోడలు కమరున్ నిసాయి కార్ యాక్సిడెంట్లో కమ్సిన్ పర్వేజ్ ఇంకా నాలాంటి దురదృష్టపు తండ్రిని ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. నా కొడుకు ఇంకా కోడళ్ల సంతానాన్ని, నా మనవణ్ణి నేను ఎంతో ప్రేమగా పెంచి పెద్దవాణ్ణి చేశాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు వాడు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. పర్వేజ్ చదువులో ఎంతో మేటి, తెలివైనవాడు కూడా. పెద్దల మాట వినే ఎంతో మంచి కుర్రాడు. తన చదువు పూర్తి చేసుకున్న తరువాత నా మిత్రుడు సుబేదార్ ఖాన్ కూతురు అజరాతో నా మనవడికి పెళ్లి చేశాను. నాకివ్వాళ్ళకి గుర్తుంది. ఆ పెళ్లి రోజున जनाब परवेज खान वल्द मरहूम यावर खान, आपने मुसम्मी अजरा बानो बिनते सुबेदार खान को बाएवज मुबलिक 50,786 कलदार सिक्के राजुल वक्त महर मुवज्जह वकील साहब और इन दो गवाहों की मौजूदगी में अपने निकाह में कबूल किया? అవునండి, నేను పెళ్లికి కబూల్ చేశాను. आपने निकाह कबूल? అవునండి, నేను పెళ్లికి కబూల్ చేశాను. आपने निकाह कबूल किया? అవునండి, నేను పెళ్లికి కబూల్ చేశాను. लीजिए परवेज साहब, यहाँ पर दस्तखत कीजिए. शुक्रिया.